బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఒక పార్టిసిపెంట్ అయిన నిఖిల్ గారు మనందరికీ సుపరిచితమే. ఈయన స్టార్ మా ఛానల్లో ఎన్నో సీరియల్స్లో నటించారు. ఈయన మొదటి సీరియల్ గోరింటాకు. అయితే ఈ సీరియల్లో హీరోయిన్గా కావ్యశ్రీ నటించారు. అయితే మొదట్లో వీరిద్దరికి కూడా పడేది కాదట. తర్వాత ఇద్దరు కూడా ఎంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారట. ఆ ఫ్రెండ్షిప్పే ప్రేమగా మారింది అంటూ ఎన్నో వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. తరువాత వారిద్దరే ఒక ఇంటర్వ్యూలో వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారంటూ కన్ఫర్మ్ చేశారు. నిఖిల్ అలాగే కావ్యశ్రీ జోడీ ఇద్దరిది సూపర్ హిట్ జోడీ. వీరిద్దరి జోడీని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం బిగ్ బాస్లో నిఖిల్ అలాగే సోనియా గురించి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి కావ్యశ్రీ నిఖిల్కు ఆల్ ది బెస్ట్ అనే పోస్ట్ కూడా కనీసం పెట్టలేదంటూ, అలాగే నిఖిల్ తోటి నటీనటులు అందరూ కూడా ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్పినట్లు ఎన్నో పోస్టులు పెట్టారు. అంతేకాకుండా కావ్యశ్రీ నిఖిల్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసినట్లు కూడా తెలుస్తుంది. బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాగానే నాగార్జున గారు నిఖిల్ను, నువ్వు ప్రస్తుతం ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నావా, ఎవరినైనా లవ్ చేస్తున్నావా అంటే ఆయన, నేను సింగిల్గానే ఉన్నాను, లవ్ స్టోరీస్ అన్నీ పాతవి, ఇప్పుడు ఏమీ లేవు అంటూ ఆయన తన గేమ్ను ఆడటానికే వచ్చానంటూ చెప్పుకొచ్చారు. సోనియా అలాగే నిఖిల్ గురించి వచ్చే ప్రోమోలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. అయితే దీని గురించి కావ్యశ్రీ ఏమాత్రం స్పందించలేదు. అసలు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా, పెళ్లి చేసుకోబోతున్నారా అని ప్రేక్షకులు ఎంతగానో ఆలోచిస్తున్నారు. దీని గురించి నిఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఏం చెప్తారో మనందరం కూడా తెలుసుకుందాము. మరిన్ని బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.